కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎస్సీ వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమిస్తాం. మాల సంఘ నాయకులు ఎస్పీ ఉపకులాల వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేశారు. శంకరపట్నం మండల కేంద్రంలో బుధవారం అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు మండల అధ్యక్షుడు కత్తెరమల్ల కృష్ణస్వామి ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తూ విభజన వద్దురా ఐక్యతే ముద్దురా అనే నినాదాలతో జాతీయ రహదారి వెంబడి మాల సంఘం నాయకులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా నాయకుడు గరిగే ప్రభాకర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఉభయ సభల్లో సుప్రీంకోర్టు ఉత్తర్వులు రద్దు చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బుర్లా మొగిలి మాట్లాడుతూ ఎస్సీ కులాలను విభజించే వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, మోదీ ప్రభుత్వం కారణంగా వర్గీకరణ తీర్పు వచ్చిందన్నారు. వెంటనే వర్గీకరణ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మొగరం రాజు, బామల సంపత్, మాజీ ఎంపీ శంకర్, వివిధ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఖండిస్తూ లోపభూయిష్టమైనదని, అశాస్త్రీయమైనదని కాదని ఈ యొక్క శంకరపట్నం మండల మాల ఉపకాలాల మండల శాఖ తరఫున మేమంతా సుప్రీంకోర్టు యొక్క తీర్పును నిరసిస్తూ వాళ్ళ బంధు పాటిస్తున్నాం. ముఖ్యంగా మేము కోరేదంటే ఈ యొక్క రిజర్వేషన్ అనేది 41ను ఉల్లంఘించి చట్టబద్ధత లేకుండానే ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మేము నిరసిస్తున్నాము. దానిలో శాస్త్రీయత లేదు, లోపభూయిష్టమైంది. కాబట్టి మేమంతా ఇవాళ వర్గీకరణ విషయానికి వస్తే దేశం మొత్తం మీద కాసిటు కన్యాకుమారి వరకు అది మోదీ దమ్ము ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా వర్గీకరణ చేసి దానికి చట్టబద్ధత కల్పించి చేయమని మేము అంతా డిమాండ్ చేస్తున్నాము. సుప్రీంకోర్టు తీర్పు లోపల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చే తీర్పుకు ఇవాళ మోదీ యొక్క ప్రభుత్వం జోక్యమునని మేము భావిస్తున్నాం. ఇవాళ దాన్ని మేము నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. కాబట్టి ఒకవేళ రిజర్వేషన్లే ఖచ్చితంగా కావాలంటే క్రిమిలేయర్ అనే పదాన్ని తొలగించి వెనుకబడతానికి ముందు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందు ఫస్ట్ కులగణన చేయాల్సిన అవసరం ఉంది. అందులో మాల కులాలు, మాల ఉపకులాలు, మాది ఉపకులాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. కాబట్టి జనాభా ప్రాతిపదికన ఇలా రిజర్వేషన్లు ఇవ్వాలి. కేవలం ఒక విద్యా ఉద్యోగాలే కాకుండా ఇవాళ ప్రైవేటు పరంగా కూడా మాకు ఏది రిజర్వేషన్ ఉండాలని, ఈ యొక్క రిజర్వేషన్ అనేది దళితుల మధ్య ఐక్యత ఉంచుకుంటూ విభజించకుండా కేవలం ఈ యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి. జనాభా ప్రాతిపదిక మీద జనాభా సంఖ్యాపరంగా ఇవాళ 15% ఉన్నటువంటి యొక్క రిజర్వేషన్ల శాతాన్ని 30% వరకు పెంచి ఈ దళితులను ఏకదాటిని ఐక్యత ఉంచి ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ రంగంలో కానీ ఈ యొక్క రిజర్వేషన్ 15% 30% పెంచి వాటికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ ఉండాలని మేము సిడి వర్గీకరణలకు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఇలా మాల ఉపకులాల 59 కులాలను ఇలా విభజించి పాలించే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వము దానికి సపోర్టు ఇస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దీనికి మద్దతు తెలుపుతూ ఒక 7 జడ్జిలను ఆయన సొంతంగా నియమించుకొని ఆయన మాటలతోనే ఇలా ఏబిసిడీల వర్గీకరణ రాష్ట్రాలకు అప్పగిస్తూ ఒక తీర్మానం చేసి ఇలా రాజ్యాంగాన్ని తూట్లు పోడ్చే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నది. కనుక మాల ఉపకులాలు అందరూ దాదాపు 29 రాష్ట్రాల భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల మాలలు ఉపకులాలు అందరూ కూడా దేశం మొత్తం మీద ఇవాళ భారత్ బంద్కు ఇవాళ పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈరోజు మాలలు ఐక్యంగా పోరాడి ఈ యొక్క వర్గీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని ఏబిసిడీల వర్గీకరణ ఉపసంహరించుకోకపోతే మాల ఉపకులాల అందరూ ఏకతాటిపైగా నిలిచి మేము ఉద్యమం చేపట్టి ఉపసంహరించి వెనుకకు తీసుకునే